హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయదు. ఈ వీడియో పూర్తి అవ్వబట్టి మీరు ఒకటే అంటారు, నిజమే కదా బ్రో, ఒక వ్యక్తి పై స్థాయికి వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి 10 మందికి ఆదర్శంగా నిలబడుతున్నాడు. ఆ వ్యక్తిని చూసి 10 మంది ఇన్స్పిరేషన్గా నిలబడాలి అని అర్థం. వాడు అంగా పైకి వెళ్ళిపోతున్నాడు అంటే వాడు వెనకాల ఎంతోమంది సపోర్ట్ ఉండబట్టే వాడు పైకి వెళ్తున్నాడు, ఎవరైనా సరే. ఈ వీడియో ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వ్యవస్థ గురించి కూడా కాదు. ఎవరైతే వేరే వ్యక్తి సపోర్ట్తో పైకి లేస్తున్నారో వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు అనేదే ఈ స్టోరీ యొక్క సారాంశం. ఈ వీడియోలో కొంచెం యూట్యూబర్స్ గురించి మాట్లాడదాం. యూట్యూబర్స్ అంటే అందరూ కాదు. యూట్యూబర్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళంటే చెడ్డ పనులు చేస్తుంటారు అని కాదు, వాళ్ళు చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ పడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. పై స్థాయిలో ఉన్నవాళ్ళు, పై స్థాయి కింద స్థాయి అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళందరూ పై స్థాయి. కింద స్థాయి అంటే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న వాళ్ళు, లేకపోతే గ్రోత్ అయినా కింద మీద పడుతున్న వాళ్ళు కింద స్థాయి. కింద స్థాయి అంటే నా ఉద్దేశం బేసిక్ లెవెల్స్. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ 10 మందిని సెడదొబ్బినట్టు ఉండకూడదు. ఒక్కడు సెడదొబ్బినా సరే మన వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే అర్థం. నేను దేని గురించి చెప్తున్నాను, ఎందుకు గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. మనకి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? మనం 10 మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాము అని, అంతే కదా. మనల్ని చూసి మోటివ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. మన వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్పాలి? పనికొచ్చే విషయాలు చెప్పాలి. వాళ్ళని జీవితం సంకనాకిచ్చే విషయాలు చెప్పకూడదు. ఎగ్జాంపుల్స్, బెట్టింగ్ యాప్స్ అన్నవి మన దేశంలో ఇల్లీగల్. అసలు వాటి జోలికి వెళ్తే చరిత్ర చెప్తుంది, మనమేం స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. మహాభారత యుద్ధం జరిగింది కూడా బెట్టింగ్ వల్లే. మీరు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే ప్రమోట్ చేస్తున్నారో మీకు డబ్బులు వస్తున్నాయి. మీకు అవి అవి వాళ్ళకి చెప్పరు కదా. బెట్టింగ్ యాప్ చేసినందుకు 50,000 1,00,000 మీ అకౌంట్లో వేసేస్తారు. వాళ్ళు ఏం చెప్తారో దాని పరంగా వీళ్ళు ఓకే, వాళ్ళు ఇదిగో ఇది ఓపెన్ చేయండి, ఇది క్లిక్ చేయండి, ఇదిగో నా అకౌంట్లో ₹1,00,000 పడిపోయింది, సూపర్, మీరు కూడా చేసేయండి, మీ అకౌంట్లో 5,00,000 పడిపోతాయి అని చెప్పేసి మోటివ్ చేసేసి వీడియో పంపేస్తారు. బట్ చాలామంది వీళ్ళు ఫాలో అవుతారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, అరే అన్న పెట్టాడు కాబట్టి అన్నకి డబ్బులు వస్తున్నాయేమో, మాకు కూడా అలాగే వస్తాయి అని చెప్పేసి ఈడు అప్పో సప్పో చేసి ఏం చేస్తాడో తిన్నా తీసుకెళ్ళి ఆ డబ్బులు 1,00,000 ఎంత తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్ అన్నగారు ఏదైతే చెప్పారో యూట్యూబర్ అన్నగారు అందులో పెట్టేస్తారనమాట. పెట్టగానే ఏమవుతుందంటే పొగ అమౌంట్ పోత మొత్తం. వీడి దగ్గరికి వెళ్ళడానికి వీడు అవడు. వీడేమంటాడు, నాకేం తెలియదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కామెంట్కి రిప్లై ఇవ్వడు ఫస్ట్ వీడు. ఇలాగా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనల్గా ఎవరు బొక్కపడిపోయారు? మనమే బొక్కపడతాం. ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే బొక్కపడతారు. ఎవరైతే యాప్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే ప్రమోట్ చేస్తారో వీళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఉండే పోయేదైతే మనమే. ఈ బెట్టింగ్ యాప్స్, యూట్యూబర్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడో ఫేమస్, వేరే విధంగా ఫ్రాడ్ కింద ఎందుకు ఫేమస్ అవుతున్నారు అంటే మనకి తెలుసు. లోకల్ బాయ్ నాని వైజాగ్లో అతను ఫేమస్. వైజాగ్ కాదు, మొత్తం యూట్యూబ్ మొత్తానికి ఫేమస్ అనమాట. అయితే అతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల అతను ఇప్పుడు ఆల్మోస్ట్ జైల్లో పెట్టారు, రిమైండ్లో ఉన్నారు. బట్ అతను బెట్టింగ్ ఒకటే కాకుండా ఎన్నో చేశారని టాక్, బట్ అది మనకు తెలియకుండా మనం ఏది చెప్పకూడదు. సో అతను బయటకు వచ్చాడు. ఇప్పుడు అతను లాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళు తప్ప, లేకపోతే వాళ్ళు ఫాలో అయ్యే మంది తప్ప? ఎవరిది తప్పు కాదు, స్వార్థం. డబ్బు రావాలని అతని స్వార్థం. అతను చెప్పింది నిజమే అనుకొని ఆ అమౌంట్ ఏదో నాకు కూడా వచ్చేస్తే బాగుండు అని ఆ స్వార్థం మందనమాట. ఎక్కడ మైనస్ అవుతుంది మనకి. ఈ ప్రపంచమే స్వార్థం, ఈ ప్రపంచమే మోసం, అంత అబద్ధమే, అందమైన అబద్ధం. సో మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎవరో ఏదో చెప్పారు అదే నిజం అని అయితే నమ్మకూడదు. ఒకవేళ చెప్పింది నిజమైనా సరే మనం వెరిఫై చేసుకోవాలి.
అరే రే మా యూట్యూబర్ బ్రో చెప్పాడు మనం అదే ఫాలో అయిపోదాం. అయితే ఇది ఏ వెర్షన్ అంటే యూట్యూబర్స్ వెర్షన్ కాదు, ఇది వ్యూయర్స్ వెర్షన్. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళ వెర్షన్స్ మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. సో మనం నమ్మే వద్దు, గుడ్డిగాన నమ్మే వద్దు. అది నిజమా అబద్ధం అన్నది చెక్ చేసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి చాలా డేంజరస్. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, ఈ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబర్స్ కానీ ఇవన్నీ కూడా షార్ట్స్, ట్రెండింగ్స్ ఇవన్నీ కూడా మనకే ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే, అంతేగాని అవే మన జీవితాలు అయిపోకూడదు. మన పనులు మనం చేసుకుంటూ ఇవి జస్ట్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నప్పుడు అలా స్క్రోలింగ్ చేసుకోవడానికి మాత్రమే చూసుకోవాలి. ఆ బ్రో చెప్పాడు, యాప్ చెప్పాడు, మనం పొద్దు నుంచి సాయంత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో చెప్పినట్టే మన యూట్యూబ్ బ్రో చెప్పాడు కాబట్టి దాని మీద క్లిక్ చేద్దాం, లింక్ మీద క్లిక్ చేసేద్దాం, అందులోకి వెళ్ళిపోదాం, ₹1,00,000 దొబ్బెట్టేద్దాం అని అయితే అనుకోవద్దు దయచేసి. ఇప్పుడు మీరు చేసే అనాలోచిత నిర్ణయం వల్ల ఇక్కడ మీరే స్ట్రగుల్ అవుతారు, మీ ఫ్యామిలీస్ కూడా స్ట్రగుల్ అవుతాయి అన్నమాట. సో ఈ వేళకి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.